హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు గులాబ్ జామ్ చేసి చూపిస్తానండి. డిఫరెంట్గా బ్రెడ్ అండి, బ్రెడ్ స్లైసెస్ ఒక 10 తీసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి, ఎన్ని అయితే అన్ని తీసుకోండి. ఇలా 10 బ్రెడ్ స్లైసెస్తో నేను చూపిస్తున్నాను. దానికి చుట్టూ ఉన్న రెడ్ కలర్లో ఉన్న ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వాటిని టీ తాగినప్పుడు మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోండి, పారేయక్కర్లేదు. అలా బ్రెడ్ స్లైసెస్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకుందాం. చూడండి, పౌడర్లా వచ్చింది. ఇలా పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పోసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకుని అదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ కొలతలతో చూపిస్తానండి. నేను ఒక గిన్నె కానీ ఏదన్నా బౌల్ కానీ తీసుకొని ఆ పౌడర్ ఎంత వచ్చిందో మీరు తెలుసుకోండి. ఫస్ట్ కొలుచుకొని అక్కడ పక్కన పెట్టుకోండి. నాకు 10 బ్రెడ్ స్లైసెస్కి 2 కప్స్ వచ్చిందండి. 2 కప్పుల పౌడర్ వచ్చింది. అలా 2 కప్పుల పౌడర్ని ఒక గిన్నెలో వేసుకుని చిటికెడు సాల్ట్, కొంచెం అంటే కొంచెం సాల్ట్ అండి, చాలా తక్కువ. బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా కూడా యూజ్ చేసుకోండి. చాలా తక్కువ, చిటికెడు అంటే చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. కాచి చల్లార్చిన పాలండి ఇవి. చాలా తక్కువగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పోసుకున్నామంటే పిండి పల్చగా అయిపోయి మనకి జామున్స్ చేయటానికి కరెక్ట్గా రావు. అందుకని చాలా తక్కువగా స్లోగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా వచ్చింది కదా. చపాతీ ముద్దలాగా చేసుకుని కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే ఇంకొక 1/2 టీ స్పూన్ పాలు వేసుకుని కలుపుకోండి. మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలంటే ఇలా కొంచెం పిండి తీసుకుని రౌండ్ బాల్లా చేసుకుని చూసుకుందాం. వచ్చింది చూడండి, చక్కగా ఉంది కదా. అక్కడక్కడ క్రాక్స్ అలా వస్తే కనుక చిన్న టిప్ చెప్తానండి నేను. పాలు మాత్రం పోసుకోవద్దు మీరు, మళ్ళీ పల్చగా అయిపోతే చాలా కష్టమైపోతుంది, జామున్ చేసుకోవడానికి రాదు. ఇలా ఒక కప్పులో పాలు తీసుకొని వేళ్ళకి ఇలా అప్లై చేసుకొని అప్పుడు చక్కగా మనం రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు అసలు క్రాక్స్ అని ఉంటూ ఏమీ లేకుండా చక్కగా బాల్ వచ్చేస్తుంది అనమాట. మనం ఎలా చెప్తే అలా వింటుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. పిండి మొత్తాన్ని కూడా ఇలా చేసుకున్నాం కదా, మీకు కావలసిన సైజులో చేసుకోండి. ఇప్పుడు మనం 2 కప్స్ బ్రెడ్ పౌడర్ని తీసుకున్నాం కదా, ఒక కప్పు మాత్రమే షుగర్ తీసుకోవాలి. 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. దానికి 1/4 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతాయండి. చాలా తక్కువ, అంటే ఎక్కువ వాటర్ పోస్తే మనకి పాకం రావడానికి టైం పడుతుంది. అందుకే కరెక్ట్గా కొంచెం పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని పాకాన్ని ఉడికించుకుందాం. చిక్కబడుతుంది చూడండి పాకం. 2 యాలకులు వేసుకొని తీగ పాకం వచ్చింది కదా, అలా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేకపోతే పాకం ముదిరిందంటే అస్సలు బాగోదు. మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనం చేసిన బాల్స్ అన్నీ కూడా స్లోగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి, పిండి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బాల్స్ స్లోగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోండి. ఖాళీగా మాత్రం ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా మాత్రం వేయొద్దు ఆయిల్లో. తక్కువగా వేసుకొని
స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని చక్కగా స్లోగా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు పాకం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, దానిలో ఈ బాల్స్ ఒక్కొక్కటి స్లోగా వేసుకొని ఒక అరగంట సేపు అలా కదపకుండా ఉంచుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. బాగా చల్లారిన తర్వాత మీరు చక్కగా ఒక గిన్నెలోకి వేసుకుని పిల్లలకి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే బ్రెడ్ కనుక మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నా వంట కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి వంటలు మరిన్ని చూపిస్తాను. మీ అందరూ నా వీడియోని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దసరా నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులు స్టార్ట్ అయినాయి అంటే మనం రకరకాలుగా అమ్మవారికి నైవేద్యాలు చేస్తూ ఉంటాం కదా. ఇలా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టాలు రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి గులాబ్ జామ్ పౌడర్ లేకపోయినా కూడా ఇలా బ్రెడ్తో జామూన్స్ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు, మిమ్మల్ని పొగుడుతారు. చూడండి ఇలా వచ్చినాయి కదా, మనం ఎక్కువగా గరిటెతో అటు ఇటు కదపకూడదు, పాడైపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.